నా పేరు విశ్వ. వెల్కమ్ టు మై ఛానల్ విశ్వ రవి. ఇప్పుడు మనం సింహాచలం వెళ్ళబోతున్నాము. దగ్గర ఉన్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మన బండి లోపలికి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలి. కార్కి 30, బైక్కి 10, ఇలా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. కొండ పైకి వెళ్దాము. ఇవే రేట్స్, ఇవి వెహికల్ వెళ్ళడానికి రేట్స్ అన్నమాట. ఇవి ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి. సింహాచలం వెళ్ళడానికి మనకి 2 రూట్స్ ఉంటాయంట. ఇది కొత్తగా కట్టారు. ఇది టోల్ గేట్ అంట. కనుక్కుందాం ఒకసారి. సింహాచలం 2 రూట్స్ ఉన్నాయి కదా, అందులో ఈ రూట్ ఏంటంటున్నాను? అడివారం కొత్త టోల్ గేట్ అని చెప్పండి. అడివారం కొత్త టోల్ గేట్. అడవివరం కొత్త టోల్ గేట్. న్యూ టోల్ గేట్ అని చెప్పండి. ఓకే, న్యూ టోల్ గేట్ అంట. ఇంకోటి ఇక్కడ అది ఓల్డ్ టోల్ గేట్. అది అక్కడ సింహాచలం ఊర్లో ఉంటుంది. సింహాచలం ఇది ఎన్ని కిలోమీటర్స్? ఇది 3.5. అది 5 కిలోమీటర్లు. అది లాంగ్ అంట. ఇది దగ్గర మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. మనకు వచ్చే దారి కూడా చాలా చాలా బాగుంది. ఈ వేలో వెళ్ళొచ్చు అన్నమాట సింహాచలం. ఇదంతా కూడా ఘాట్ సెక్షన్, సింహాచలం ఘాట్ సెక్షన్. చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు సింహాచలం అంటే చాలా పెద్ద ప్రయాణంలాగా ఉండేది. ఈ కొత్త రూట్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. ఇది కొండలు చూడండి ఎంత ఎత్తుకున్నాయో. మొత్తం గ్రీనరీతో కూడిన కొండలు చాలా ఎత్తులో ఉన్నాయి. అసలు 2 వీలర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ పెయింటింగ్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ సింహాచలం కొండలపైన సంపంగి చెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇక్కడ సంపంగి పూలు సీజన్ అప్పుడు సంపంగి పూలు బాగా దొరుకుతాయి ఇక్కడ సింహాచలంలో. అండ్ పనసకాయల తోటలు బాగా ఉంటాయి ఇక్కడ. పనసకాయలు సీజన్ అప్పుడు సింహాచలంలో బాగా కాయలు పెట్టి బాగా అమ్ముతారు ఇక్కడ. సింహాచలం అంటే దేవుడు నరసింహస్వామి. మనకి తెలంగాణలోని యాదాద్రి ఉంది కదా, అక్కడ నరసింహస్వామి. ఇక్కడ మన ఆంధ్రాలో ఏమో సింహాచలం నరసింహస్వామి. సింహాచలం దేవుడిని అప్పన్న అంటారు. అప్పన్న. ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి చందనోత్సవం జరుపుతారు. ఇక్కడ చందనోత్సవం అంటే నిజస్వరూప దర్శనం అన్నమాట. అంటే నరసింహస్వామి అంటే ఉగ్రరూపం కదా, అప్పుడు చందనం తొలగించి మనకి నిజస్వరూపం చూపిస్తారు. అది ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ అంతా కూడా కార్ పార్కింగ్ అండ్ 2 వీలర్ పార్కింగ్ కిందకు వస్తుంది. దారిలో కనిపిస్తుంది. అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట పార్కింగ్ అనేది. ఏదో డిఫరెంట్గా అమ్ముతున్నారు ఇక్కడ టోపీలు. చూడండి ఎలా ఉన్నాయో. ఎంత టోపీ? హ్యాట్ ఎంత? 150. పెట్టి చూపించు బాబుకి. అది అలా ఉంది. 150 రూపీస్ అంట క్యాప్. తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు, మన వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా మెయిన్ పాపులర్ టెంపుల్స్ వెళ్ళాలి, దర్శించుకోవాలి. అప్పుడే మనకి దాని వాల్యూ అనేది తెలుస్తుంది. మనకి మనసుకి కూడా చాలా తృప్తి కలిగిస్తుంది అన్నమాట గుడికి వెళ్ళడం వల్ల. ఇది శ్రీ వరహాలక్ష్మి స్వామి దేవస్థానం వాళ్ళు పెట్టారు ఈ బోర్డు. ఈ బోర్డు పైన మనకి ఏ టైమింగ్స్లో ఏ పూజలు అవుతాయి, దర్శనాలు ఎప్పుడు అవుతాయి అన్నది ఇక్కడ దీని మీద రాసింది క్లియర్గా. సుప్రభాత సేవ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆరాధన కార్యక్రమం ఇలా చాలా ఉన్నాయన్నమాట. బ్రేక్ దర్శనాలు కూడా ఉంటాయి కదా, అందుకు టైమింగ్స్. చూడండి జనాలు ఎంత హ్యూజ్ రష్ వల్ల. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి గోపురం ఇది. తులసి మాల ఇలా అమ్ముతారు ఇక్కడ. చూడండి తులసి ఆకులు ఇవన్నీ ఇక్కడ అందరూ ఇలాగే అమ్ముతారు. ఎంత తులసి మాల? 150 రూపాయల? 50 రూపాయలు. 50 రూపాయలు అంట తులసి మాల.
ఇవే సంపంగి పువ్వులు అంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సంపంగి పువ్వులు ఇలా ఉంటాయి. చాలా చాలా స్మెల్, ఇక్కడ రాగానే మనకి స్మెల్ తెలిసిపోతుంది, ఎంత బాగుంటాయి ఇవి. వారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. మనకి 300 రూపాయల టికెట్ ఉంటుంది, 100 రూపాయల టికెట్ ఉంటుందన్నమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇవాళ జనాలు ఉన్నారు కాబట్టి అందరూ టికెట్స్ తీసుకొని వస్తున్నారు. చాలామంది జనాలు బాగా వచ్చారు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ. ప్రసాదం రేట్స్ ఇది పులిహార 10 రూపీస్, లడ్డు 15 రూపీస్. అదే కౌంటర్, ప్రసాదం కౌంటర్. లైన్స్ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయో మొత్తం కౌంటర్ దగ్గర, హ్యూజ్ రష్. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గర నించున్నాను తీసుకోవడానికి. మనకి ఎక్కువగా ప్రసాదం కౌంటర్ దగ్గర మెయిన్ టైంలో వచ్చేస్తుంది అన్నమాట. చాలా చాలా టైం తీసుకుంటుంది. నరసింహస్వామి దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. సింహాచలంలోనే శివాలయం దగ్గర ఉన్నాను కరెక్ట్గా నేను. ఆ శివుడి మీద నీళ్ళు ఇస్తారన్నమాట వేయమని. నందీశ్వరుడి మీద కదా వెయ్యాలన్నమాట. ఎంత మజ్జిగ? 10 రూపాయల గ్లాస్. 10 రూపాయలు. ఏంటి సాల్టా స్వీటా? సాల్టా. సాల్ట్ మజ్జిగ చూడండి ఇలా గ్లాసెస్ పెట్టి అమ్ముతారు. చాలా బాగుంది, బాగా చేసింది. ఇందులో కరివేపాకు కూడా ఉంది, బాగుంది. దాహం తీరుతుంది కదా మజ్జిగ. గర్భగుడి లోపల కప్పస్తంభం అని ఉంటుంది. ఆ కప్పస్తంభం దగ్గర మనం కౌగిలించుకొని మనం కావాల్సిన కోరిక మనం కోరుకోవాలి. అది తీరుతుందని అందరికీ నమ్మకం. ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు అందరూ దాన్ని పట్టుకుంటారన్నమాట. కప్పస్తంభం అంటే మహిమగల కప్పస్తంభం అంటారు. ఇది ఆసిలిమెట్ట జంక్షన్. ఆసిలిమెట్టలోని సంపత్ వినాయకుడి గుడి ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఇదే గుడి, సంపత్ వినాయకుడి గుడి. ఎంతోమంది రష్ వస్తారు, ఫుల్ రష్. అక్కడ కొత్త కొత్త కార్స్ తీసుకొచ్చి అన్ని ఓపెనింగ్ చేపిస్తారన్నమాట. చాలా ఫేమస్ గుడి. రవిచంద్ర, ప్రశాంత్ కిరణ్ భాయ్, సూర్యకార్తిక్. చూడండి ఎంత రష్ ఉన్నారు. గుడి ఎంత రష్ ఫుల్గా. సంపత్ వినాయకుడి గుడి చాలా పాపులర్ గుడి. మేము వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇక్కడ దర్శించుకుంటాను సంపత్ వినాయకుడి గుడి. చిన్న గుడితో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద గుడి అయిందన్నమాట. మెయిన్ రోడ్ వలన చాలా రష్ ఎక్కువ ఉంటుంది బాగా. మన కార్ అయితే చాలా చాలా టైం తీసుకుంటుంది. పార్కింగ్ చాలా ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళు కూడా దర్శించుకుంటారు సంపత్ వినాయకుడి గుడి. సింహాచలం ఇవన్నీ కూడా చాలా పాపులర్ అయిన గుళ్ళు. ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్కి వచ్చాము. చూడండి బీచ్ ఎలా ఉందో. ఇవాళైతే బాగా రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది ఇది బీచ్లో. బీచ్ నైట్ టైం బీచ్ ఇలాగ ఉంది బీచ్. ఇక్కడ కొబ్బరి చెట్లు, కూర్చోవడానికి బీచ్లో అలాగా కుర్చీలు వేసి ఉన్నాయి. దానికి ఛార్జ్ అన్నమాట. చూడండి ఎంతో రష్ ఉన్నారో జనాలు ఫుల్గా. అందరూ బీచ్లో ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ మూడ్లో ఉన్నారు.
కానీ రామకృష్ణ బీచ్లో కొంచెం చెత్త అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. దూరంగా లైట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, అదేమో హార్బర్, ఫిషింగ్ హార్బర్ అంటారు దాన్ని. అదిగో లైట్స్ అక్కడ, ఫిషింగ్ హార్బర్ అదంతా. బీచ్ రోడ్ ఇలా వెలుగులతో మొత్తం నిండిపోయి ఉంది, లైటింగ్స్తో, ఫుల్ లైటింగ్స్. వైజాగ్ బీచెస్లోని రామకృష్ణ బీచ్ ఎప్పుడు రష్గా ఉంటుంది. బీచ్ లోపల అండ్ బయట కూర్చొని రోడ్ మీద కూడా చాలా చాలా రష్ ఉంటుంది. అసలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది రష్, ఇప్పుడే కాదు. ముఖ్యంగా అకేషన్స్ వస్తున్నప్పుడు మెయిన్ ఏమన్నా అక్కడ ఇప్పుడు కూడా స్టాప్ చేస్తారు ట్రాఫిక్ అనేది. మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమని ఇక్కడ రోడ్ మీద వెహికల్స్ రానికుండా చేస్తారన్నమాట. అంటే ఓన్లీ మనుషులే నడవాలి. వెహికల్ స్టాప్ చేసేస్తారు అక్కడే, మనకి ఉడా పార్క్ దగ్గర స్టాప్ చేసేస్తారు. ఇంకా బీచ్ రోడ్ మొత్తం వెహికల్ లేకుండా ఉంటుంది. న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేయాలంటే ఆ విధంగా చేస్తారు. ఇదే బీచ్ రోడ్. చూడండి జనాలు ఎంతమంది కూర్చుంటారో, ఇలా బయట గట్టు మీద కూర్చుంటారు అన్నమాట ఈవినింగ్ అవగానే. కూడా అపార్ట్మెంట్స్, కాఫీ షాప్స్, మిల్క్ షేక్స్ అన్నీ, మొత్తం అన్ని వెరైటీ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ కాళీమాత గుడి వస్తుంది ఇప్పుడు. సేమ్ కలకత్తా కాళీ ఎలా ఉంటుందో అక్కడ గుడి ఆ మోడల్లో దించారన్నమాట. ఇక్కడ బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్, అది ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. అది ఎదురు కనిపిస్తుంది, అదే కాళీమాత టెంపుల్. ఇదే ఆర్కే బీచ్ బస్ స్టాప్. ఇది మోరీస్ గ్యారేజ్. చూడండి బీచ్ రోడ్లో ఉంది మోరీస్ గ్యారేజ్. బీచ్ రోడ్లో నోవెటల్. ఇది ఆర్కే బీచ్. బీచ్కి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చూస్తుంటే ఓల్డ్, అంటే ఎప్పటి నుంచో ఉన్న అపార్ట్మెంట్స్ ఇవన్నీను. కొంతమంది వాళ్ళు ఫ్లాట్స్ తీసేసుకొని షాపింగ్స్ పెట్టడం మొదలెట్టారు. ఎక్కువగా మనకి ఫ్యామిలీస్ అనేది ఎక్కువగా రామకృష్ణ బీచ్లో బాగా కనిపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం వాకర్స్ కూడా కనిపిస్తారు ఎక్కువ. ఈవినింగ్ అవగానే వాకింగ్ బాగా చేస్తారు ఇక్కడ. అండ్ మార్నింగ్ కూడా బాగా వాకర్స్ కనిపిస్తారు బీచ్ రోడ్లో. ఇదే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. లోపల ఏరోప్లేన్స్ అన్నీ ఉంటాయి. చూసారా ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ ఉంది. మేము వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ దగ్గర ఒక్కసారైనా చూస్తూ ఉంటాం. దీని పక్కనే ఒక చిన్న ఏనుగు పిల్ల కూడా ఉంటుంది. భలే బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది చాలా. కరెక్ట్గా స్వగృహ షపైర్ అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఉంటుంది. ఎలా ఉంది బీచ్ రోడ్? బాగుందా? అలా చాలా రష్. బీచ్ రోడ్డు ఎంత రష్ ఉంటుందంటే అంత రష్. మనం ఎక్కడ ఒక బండి కూడా ఒక క్షణం కూడా ఆపలేము, అంత నాన్ స్టాప్గా హార్న్ చేస్తూ ఉంటారు. బీచ్ రోడ్లోని జనాలు ఎక్కువే, బళ్ళు ఎక్కువే. లడ్డు గోపాల్ షాప్కి వచ్చాం మళ్ళీ. పాపడీ చాట్ అండ్ సమోసా రగడ అవన్నీ తిందామని. చాట్ కూడా బాగా చేస్తారు ఇక్కడ. దహీ పాపడి
చాట్, దహీ పాపడి. బాగుంది. సమోసా రగడ, సమోసా రగడ ట్రై చేస్తున్నాను. ఇందులోని సమోసా రగడలోని కాబులి చనా యూజ్ చేశారు. టేస్ట్ డిఫరెంట్గా ఉంది, బాగుంది. చాట్స్ అనేవి ఎవరు పడితే వాళ్ళు చేస్తే బాగోవండి. మెయిన్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేస్తారు కదా చాట్స్, అవి బాగుంటాయి. టేస్ట్ మనకి చాట్ తినగానే దమ్ ఉండాలి మంచి, అంటే వాళ్ళు ఎక్కువగా మసాలా అన్నీ యూజ్ చేస్తారు కదా, అందుకని చాట్స్కి ఎప్పుడు కూడా నార్త్ ఇండియన్ చేసే వాళ్ళు బాగుంటాయి చాలా. సూర్య పావ్ బాజీ తెప్పించుకున్నాడు. ఎలా ఉంది? బాగుందా? వైజాగ్లోని డిఫరెన్స్ ఏంటంటే ఇంత ముందుకి ఇప్పటికీను రోడ్స్ ఎప్పుడు పెద్దగా ఉంటాయి రోడ్స్, కానీ బళ్ళు మూలాన రోడ్స్ మనకి సరిపోవట్లేదు అన్నమాట. హెవీ ట్రాఫిక్, అసలు ఇంత ముందు బండి అనేది ఆగేది కాదు వైజాగ్లో. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చాలా చోట్ల మటుకు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది. అండ్ కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కూడా ఎక్కువే అయింది ఏమన్నా కానీ. చెత్త అసలు వైజాగ్లో వాళ్ళు చెత్త అసలు ఎక్కడ పడరు, ఫస్ట్ పన్నీరు కూడా అసలు అంత మెయింటైన్ చేస్తారు. అలాంటిది ఎక్కడ చూసినా మనకి బీచ్లో మెయిన్, ఇందాక రామకృష్ణ బీచ్లో అయితే మరీ ఎక్కువ అనిపిస్తుంది అసలు చెత్త అనేది. అది బాగా మెయింటైన్ చేయలేదు. మిగతా బీచెస్ ఓకే బాగున్నాయి.